గమనించాలి. ఇక్కడ ఒక ప్రశ్న మనకు కనపడుతుంది కదా. ఇంతకీ ఏమిటా ప్రశ్న? దేవుని యొక్క ప్రేమలో మార్పు ఉండునా? ఏంటిది? దేవుని యొక్క ప్రేమలో మార్పు ఉంటుందా? ఈ ప్రశ్నకు సమాధానం దేవుని యొక్క ప్రేమలో మార్పు ఎంత మాత్రమును ఉండదు, ఉండబోదు. అంతే కదండి. దేవుని ప్రేమ మార్పు లేనిది. దేవుని ప్రేమ హెచ్చు తగ్గులు లేనిదండి. దేవుడు అందరినీ ప్రేమిస్తారు, అందరినీ ఒకేలా ప్రేమిస్తారు. మానవులు చూపుతున్న ప్రేమలో మార్పులు ఉండొచ్చు, హెచ్చు తగ్గులు ఉండొచ్చు, తక్కువ ఎక్కువ ఉండొచ్చేమో, కానీ దేవుని ప్రేమలో మార్పు ఉండదు, దేవుని ప్రేమలో వ్యత్యాసం ఉండదు, దేవుని ప్రేమలో హెచ్చు తగ్గులు ఉండవండి. ఒకసారి ఆలోచన చేద్దాము. ఎలా చెప్పగలుగుతున్నావు ఈ మాటను అడుగుతారేమో. దేవుడు మంచివారిపైన చెడ్డవారిపైన వర్షాన్ని కురిపిస్తున్నాడు కదా. ఆ సన్నివేశాన్ని గమనిస్తే మనకు అర్థమవుతుంది దేవుని ప్రేమలో మార్పు ఉండదు. దేవుడు అందరినీ ప్రేమిస్తున్నారు, పాపులను ప్రేమిస్తున్నారు, పరిశుద్ధంగా జీవించేవారిని ప్రేమిస్తున్నారు, నీతిమంతులను ప్రేమిస్తున్నారు, అనీతిమంతులను ప్రేమిస్తున్నారు, దేవుడు చెప్పినట్టుగా జీవించేవారిని ప్రేమిస్తున్నారు, దేవుని మాటలకు వ్యతిరేకంగా జీవించే వారిని కూడా దేవుడు ప్రేమిస్తున్నారు. ఒకసారి ఆలోచన చేద్దామండి. దేవుని ప్రేమలో మార్పు ఉండదు అన్న సత్యాన్ని గుర్తిద్దాం. మనం ఇప్పటికీ పాపంలో ఉన్నామేమో, ఇప్పటికీ దేవుడు అసహించుకునే జీవితాన్ని జీవిస్తూ ఉన్నామేమో. ఇప్పటికైనా మన జీవితాన్ని మార్చుకుంటే దేవుడు నమ్మదగిన వాడు కనుక మనల్ని కాపాడుతారు, మనల్ని క్షమిస్తారు, నూతన జీవితాన్ని నూతన స్వభావాన్ని మనకు అనుగ్రహించి శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని మనల్ని వారసులుగా చేస్తారు. మరి మన జీవితం ఎలా ఉన్నది?